శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ పదును. అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలా పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలగలలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేది లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలీ పని కోసం బయలుదేరారు. అలా వెళ్ళిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్ళి చెట్లు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావటంతో తొలి రోజునే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు బలరాంని. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6 చెట్లు, తరువాతి రోజు 4 చెట్లు, ఇలా రోజు రోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతోందా? ఇదో రోగమా? తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజే యజమాని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతోంది. ఇక నేను పని చేయలేను. దయచేసి నన్ను పంపించండి అన్నాడు వ్యాపారితో. కాసేపు ఆలోచించి వ్యాపారి, ఏది నీ గొడ్డలు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు, కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తరువాత గొడ్డలి పదును తగ్గిపోతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధి బలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు. చూసారా శ్రోతలారా, కండబలం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ కండబలంతో పాటు బుద్ధి బలం కూడా తప్పనిసరి. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు చిట్కా. బట్టల పైన పెన్ను మరకలు, ఇంకు మరకలు పడినట్లయితే దానిపైన డెటాల్ వేసి, అలాగే బట్టల సబ్బును కూడా రుద్ది, అలా ఒక 10 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత బ్రష్తో గట్టిగా రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెన్ను మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.